హలో అండి అందరికీ. ఎటు వెళ్తున్నాం శ్రేయాన్షి? మనం చెల్లబుత్తూరు. ఎవరిది? మన ఊరు అనాలి. అర్థమైంది కదండి, మేము మా ఊరికి వెళ్తున్నాం. ఎప్పుడు సిటీలో ఉంటే బోర్ కొడుతుంది కదా, అందుకే అప్పుడప్పుడు పండుగలకి మన ఊర్లోకి వెళ్ళాలి. ఇది మా ఊరి శివ కేశవుల ఆలయము, చెన్న కేశవ స్వామి టెంపుల్ అంటాం. మా ఊరు ఆధ్యాత్మికంగా చాలా అభివృద్ధి చెందిందండి. అన్ని పండుగలు బాగా జరుపుకుంటారు ఇక్కడ. విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవార్లను దర్శించుకోండి అందరూ. శివాలయ ప్రవేశం కంటే ముందు నందీశ్వరుని దర్శించుకొని నంది చెవులో మనం కోరికలు విన్నవించుకుంటాం. నంది 2 కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించుకోవాలి. శివునికి మనము నేరుగా అభిషేకాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఆ తర్వాత టెంపుల్ దర్శనం తర్వాత మేము మా పొలాలు చూడ్డానికని అలా వెళ్ళాము. ఆహా, ఎంత పచ్చగా ఉంది, ఎటు చూసినా పచ్చదనమే. పచ్చని పొలాలు, మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది ఈ పచ్చదనాన్ని చూస్తుంటే మనసుకు. ఇదండి మా పొలం, మొత్తానికి వచ్చేసినాం. మా పొలం దగ్గర దానిక మాకు వెళ్ళడానికి తోవ ఉంది. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. లేదంటే మీరు చాలా మిస్ అయిన వాళ్ళు అవుతారు. మా పాప దిగేసి పరిగెడుతుంది చూడండి. పొలానికి మందు జల్లుతున్నట్టున్నారు ఇక్కడ. మా పొలానికి వెళ్ళే ఒడ్ల పొన్న మేము కొన్ని చెట్లు పెట్టాం, మరి అవి ఎంతవరకు పెరిగినాయో చూద్దాం ఒకసారి. ఇదిగో ఇది నేరేడు చెట్టు, ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఇది జామ చెట్టు, ఇంకా పెరగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తిమ్మట కలిపినాం, కొంచెం తిమ్మట నార్లో తెచ్చింది ఈ మడికి. అమోనియా ఉన్న యూరియా కలిపి చల్లుతున్నారంట పిలకలు బాగా పెరగడానికి. ఇక్కడ రైతు ఇంత కాయా కష్టం చేస్తేనే మనకు 3 పూటల అన్నం లభిస్తుంది. కాబట్టి అందరూ ఫుడ్ అస్సలు వేస్ట్ చేయకండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇక్కడ వీళ్ళు పొలం కలుస్తున్నట్టున్నారు. అంటే ఏంటో తెలుసా ఎవరికైనా? అంటే పొలానికి మధ్యలో వేరే మొక్కలు, అంటే పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే వాటిని ఏరి పారేస్తారు అన్నట్టు. ఇదేంటో తెలుసా ఎవరికైనా? పశువులకు దానగా ఉపయోగించే పశుగ్రాసం. ఈ గడ్డి వల్ల పశువులు పాలు ఎక్కువగా ఇస్తాయి. ఇది మాత్రం పొలం. ఇక్కడ సొర చెట్టు కూడా పెట్టినట్టున్నారు. ఆ పక్కన కనిపిస్తుంది మొక్కజొన్న చేను, అది కూడా మాదే.
ఒకసారి జొన్న చేను లోపలికి వద్దాం. అమ్మ బాబోయ్, అన్నీ కోసుకుపోతున్నాయి. ఇవన్నీ దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి, అంటే ఒక 10 అంగుళాల గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టినట్టున్నారు అన్నీ. మొక్కజొన్నకి నీరు ఎక్కువగా పెట్టాల్సిన పని లేదు, అందుకే ఎక్కువగా సమ్మర్లో నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి జొన్న చేను వేస్తారు మాకు. మొక్కజొన్న ఆకు ముడుచుకుపోయింది అని అంటే నీటి అవసరం ఉంది అని అర్థం అంట. ఇదిగో ఇప్పుడే పీచు వేస్తుంది, బేబీ కార్న్స్ వస్తున్నాయి దీనిలో నుంచి, చూడండి. ఇదంతా చూసినాక మీకు ఏమనిపిస్తుంది? మీరు కూడా మీ ఊరు వెళ్ళాలనిపిస్తుందా? వెళ్ళండి, వెళ్ళి ఊరును చూసి రండి. థ్యాంక్ యూ.